గైస్ ఇప్పుడు మీరు కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే వినండి. సో విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ తర్వాత నాకు ఎలా అనిపించిందో నేను చెప్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక 10,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అనంటే, ఇంకా చెప్పాలి అని అంటే, మీకు 9-8 వేల రూపాయల బడ్జెట్లో అదిరిపోయే బాస్తో ఒక మంచి సౌండ్ బార్ కావాలి అని అనుకుంటే మాత్రం బేస్ బద్దలైపోయేటువంటి ఒక మంచి సౌండ్ బార్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదే మనకి ట్రిబిట్ నుంచి ట్రిబిట్ S1 అనే ఒక సౌండ్ బార్ అనమాట. సో దీని గురించి చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. అందరూ కూడా చాలా పాజిటివ్గా చెప్పారు. బేస్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది, క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ వస్తుందని చెప్పారు. దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ ఉన్నాయి. చాలా రోజుల నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తూ ఉంది. అండ్ ఏదైతే మనకి సేల్స్ జరుగుతున్నాయో సేల్స్ టైంలో వచ్చేసి ఒక 8,000 రూపీస్ వరకు అయితే వెళ్తూ ఉంది. అండ్ లాస్ట్ దసరా సేల్కి కూడా మనకి ఏదైతే బిగ్ బిలియన్ డే సేల్ ఉందో సో అప్పుడు కూడా మనకి ఇది వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ ఒక 7,000 రూపాయల దగ్గరకు అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ 10,000 రూపాయలు 9,000 రూపాయలు అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. ఇది 2.1కి సంబంధించినటువంటి సౌండ్ బార్ 200 వాట్స్తో వస్తుంది. సో లిటరల్లీ వీళ్ళు చెప్పినవి ఏవైతే మన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అండ్ రివ్యూస్ చూసినట్లయితే అన్నీ కూడా ప్రతి రివ్యూ కూడా మనకి పాజిటివ్గానే ఉంటుంది. సో నిజంగా అంత వర్త్ ఉందా ఈ సౌండ్ బార్కి అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. సో బిల్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, నిజంగా బేస్ బద్దలవుతుందా, సో ఇవన్నీ అయితే మనము ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ మీకు సౌండ్ బార్ కనుక చూసినట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇది ఏదైతే ఫ్రంట్లో కనిపిస్తుందో ఇది మీకు లుక్ కోసం ఇలా పెట్టాను కానీ, బట్ ఇది మీకు బ్యాక్ సైడ్ లుక్ అనమాట. సబ్ వూఫర్ లుక్, జస్ట్ మీకు వాల్కి పెట్టుకుంటారు కదా అట్లా ఉండేటువంటి బ్యాక్ సైడ్ లుక్ ఇది. అండ్ ఇది మనకి సౌండ్ బార్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రంట్కి అయితే మూవ్ చేస్తాను చూడండి. సో ఇది మనకి ఫ్రంట్కి కనుక మూవ్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మీకు ఫ్రంట్లో ట్రిబిట్ అనేసి మనకి ఇక్కడ బ్రాండింగ్ కూడా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్ క్వాలిటీ అయితే మాత్రం అసలు సాలిడ్ అంటే సాలిడ్ బిల్ క్వాలిటీ ఉంది, అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, అస్సలు బిల్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజే అవ్వలేదు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మనం ఏదైతే సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా ఇది మనకి మ్యాటీ ఫినిష్తో వస్తుంది. మనకి గ్లోగా లాగా రాకుండా అంటే గ్లాసీ ఫినిష్తో రాకుండా ఇది మనకి మ్యాటీ ఫినిష్తో వస్తుంది. అండ్ దీని యొక్క క్వాలిటీ కూడా మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ ఉందని చెప్పొచ్చు. సో ప్రైస్ అంత అయినప్పటికీ కూడా మనకి ఎక్కడా కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో ప్రైస్కి తగ్గ మనకి ఇక్కడ నీట్గా అయితే కనిపిస్తుంది. మనం డబ్బులు ఏదైతే పెడుతున్నామో ఆ డబ్బులకి వాల్యూ అయితే మనకి ఇక్కడ నీట్గా కనిపిస్తున్నట్లయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మీరు సౌండ్ బార్ చూస్తున్నారో దీని మీద కూడా మనకి ట్రిబిట్ అని అయితే రాస్తుంటుంది. ఇక మనం బాక్స్లో వచ్చిన కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేటప్పుడు మనకు ఒక సబ్ వూఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఏదైతే DC పవర్ కేబుల్ ఉందో సో పవర్ కేబుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాన్యువల్ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాంగ్ విత్ స్క్రూస్తో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు ఒకవేళ దీన్ని వాల్ మౌంట్ గనక కనెక్ట్ చేసుకోవాలి అంటే పెట్టుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే మీకు చిన్న బ్రాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకటి ఉంది ఒకటి లేదనేం లేదు. సో అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో ప్రోజెస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో మనం ఫస్ట్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మీకు సబ్ వూఫర్ ఉందో ఈ సబ్ వూఫర్ని మీరు ఈ సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ కేబుల్ మనకి సబ్ వూఫర్కి అయితే ఇచ్చి ఉంటారు. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదండి మీకు ఇక్కడ కేబుల్ ఉంది. సో ఈ కేబుల్ అయితే మీకు డైరెక్ట్ దీనికైతే కనెక్ట్ అయి ఉంటుంది. సో దీన్ని మీరు దీనికైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సబ్ వూఫర్కి అయితే. నెక్స్ట్ దీనికి వచ్చేటువంటి పవర్ కార్డ్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా దీనికి పవర్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా మీకు పేర్ అయితే అయిపోతుంది అనమాట. దీంట్లో పోర్ట్స్ విషయానికి వస్తే దీంట్లో పోర్ట్స్ వచ్చేటప్పుడు మనకి HDMI పోర్ట్ ఇచ్చారు, అలాగే ఆక్సిన్ పోర్ట్ ఇచ్చారు, అలాగే USB పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే సబ్ అవుట్ ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి పవర్ పోర్ట్ ఏదైతే ఉందో ఇది కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఓవరాల్గా మనకి దీంట్లో కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్ మనకి దీంట్లో కొన్ని ఫిజికల్ బటన్స్ కూడా ఇచ్చారు. ఏదైతే ఈ సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్ మీద మనము లెఫ్ట్లో చూసుకున్నట్లయితే కార్నర్లో మనకి
కొన్ని సౌండ్ బార్ల మీద బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఏదైతే మనకి పవర్ కానివ్వండి, అలాగే ప్లస్ కానివ్వండి, మైనస్ కానివ్వండి, ఇలా మనకి ఇన్పుట్స్ కానివ్వండి, ఇలా మనకి ఒక 4 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడగానే గ్రిల్ ఏదైతే ఉందో ఈ గ్రిల్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. కొంచెం ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ కూడా మీకు అన్నోన్ బ్రాండ్ అనేసి సో అట్లా ఏమనిపించదు, చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ నాకు ఏదైనా ఒక నచ్చని అంశం ఉంది అని అంటే, ఏదైతే వీళ్ళు సబ్ వూఫర్ ఇచ్చారో ఈ సబ్ వూఫర్కి జనరల్గా మనం ఏ సబ్ వూఫర్ తీసుకున్నా లోపల ఇలానే ఉంటుంది స్ట్రక్చర్ అంతా కూడా. బట్ పైకి వచ్చేటప్పటికి మనకి ఏదో ఒక ప్లేట్ ద్వారానో ఏదో ఒక క్లాత్ ద్వారానో ఎట్లా కొట్లా మనకి కవర్ అయితే చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ లేదా ఫైబర్ కానివ్వండి, లేదంటే మనకి నార్మల్ క్లాత్ టైప్ కానివ్వండి, ఇట్లా ఏదో ఒక దాన్ని పెట్టి కవర్ చేస్తూ ఉంటారు విత్ ఇన్ ద వాళ్ళ మోడల్ బడ్జెట్ని బట్టి. బట్ దీంట్లో మనకి ఫ్రీగా అలాగే వదిలేశారు. ఇది ఒక్కటి నాకు కొంచెం ఇష్యూ అనిపించింది. ఇష్యూ ఎక్కడ అనిపించింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కింద పెడుతూ ఉంటాం కదా సబ్ వూఫర్స్ అనేవి, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు దాన్ని ఆడుతూ ఉంటారు చిన్నగా, లైక్ ఏదైనా చాక్స్ కానివ్వండి, ఏదో దువ్వెన్లు ఏ ఒకటి పట్టుకొని అట్లా గెలుగుతూ ఉంటారు వాటిని. సో అప్పుడు ఏంటంటే ఏదైతే పేపర్ ఉందో మనకి ఆ పేపర్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో రిమైనింగ్ అంతా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక దీని యొక్క మెయిన్ బేస్ గురించి మాట్లాడుకోవాలి. సో అందరూ మాట్లాడుతున్నది కూడా దీని యొక్క బేస్ గురించే. సో దీని బేస్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది బేసు. ఇక దీని యొక్క రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది, ఎక్కడ కూడా మీకు మరీ లో బిల్డ్ క్వాలిటీ ఉండడం అట్లా ఏమనిపించదు, చాలా మంచిగా ఉంది, చాలా కాంపాక్ట్గా కూడా ఉంది. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్ కానివ్వండి, ఇన్పుట్ బటన్ కానివ్వండి, బ్లూటూత్ బటన్ కానివ్వండి, అలాగే అదే పాజ్ అండ్ ప్లే కానివ్వండి, నెక్స్ట్ బటన్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, అలాగే బాస్కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి. బాస్ మీరు 4 లెవెల్స్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ట్రిబుల్స్ ఏవైతే ఉన్నాయో ట్రిబుల్స్ కూడా మీరు 4 లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి మ్యూట్ బటన్ కానివ్వండి, అలాగే మనకి కొన్ని మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోడ్స్ ఏంటి అంటే ఒక 3 మోడ్స్ మేజర్గా కనిపిస్తున్నాయి. దీంట్లో ఒక అడిషనల్గా మోడ్ కూడా యాడ్ చేశారు. మొత్తం 4 మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి మ్యూజిక్ మోడ్, న్యూస్ మోడ్, మూవీ మోడ్, 3D మోడ్, X3D మోడ్ అనేది కనిపిస్తుంది. అంటే రియాలిటీ అనమాట, అంటే కొంచెం సౌండ్ అనేది మనకి రియాలిటీ ఎక్స్పీరియన్స్ అయితే తెలియడం కోసం ఈ 3Dని అయితే తీసుకొచ్చారనమాట, X3Dని. బట్ ఇది నాకు రియల్ టైంలో అంత మంచిగా అయితే అనిపించలేదు. బట్ ఏవైతే మిగతా మోడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ నిజంగా అందరు చెప్పినట్టు అంత తోపుగా ఉందా ఇది అని అంటే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఎప్పుడైతే మీరు బేస్ అనేది 4కి తీసుకెళ్ళిపోతారో, అలాగే ట్రిపుల్స్ అనేవి 4కి తీసుకెళ్ళిపోతారో, మీకు వోకల్ అనేది బేస్ని డామినేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అక్కడ మీకు కొంచెం ఇష్యూ అయితే వస్తూ ఉంటుంది. అదే కనుక మీరు ట్రిపుల్స్ని 2లో కానీ లేదా 3లో కానీ పెట్టుకోగలిగితే అప్పుడు మీకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఎప్పుడైతే మీకు వాల్యూమ్ అనేది, ఇది వాల్యూమ్ అప్ టు 30 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే 20 వరకు పెడతారో వాల్యూమ్ అనేది, బేస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బేస్ ఇస్తుంది. అసలు మీకు ఒక JBL కానివ్వండి, ఒక సామ్సంగ్లో కానివ్వండి, అంత అంటే ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో చెప్తున్నాను, అంత బేస్ అస్సలు రాదు. అలాంటి బేస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగుందని చెప్తాను. బట్ ఎప్పుడైతే మీకు కంప్లీట్ 30 పెట్టేస్తారో మీరు, అప్పుడు వెళ్తున్నప్పుడు లిటిల్ బిట్ మనకి బేస్ తగ్గుతుందేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. బట్ ఈ బేస్ మనకి డామినేట్ చేసి మళ్ళీ బేస్ రావాలి అని అనుకుంటే ట్రిపుల్స్ని మనము 2లోకి కానీ 3లోకి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. 4లోకి అడ్జస్ట్ చేసినప్పుడు మాత్రం ఈ ట్రిబుల్స్ అనేవి మనకి ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉన్నాయి ఈ బేస్ని, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు బ్లూటూత్ కనెక్టివిటీ, బ్లూటూత్ వచ్చేటప్పుడు మనకి 5.3తో అయితే వస్తుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా ఈజీగా అయితే కనెక్ట్ అయిపోతుంది. అండ్ అన్నిటికంటే నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇక్కడ మీకు LED లైట్ అయితే వస్తుంది అనమాట. మీరు ఏది ప్రెస్ చేసినా సరే రిమోట్లో మీకు LED ద్వారా మీకు ఇక్కడ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అది నాకు చాలా బాగా మంచిగా అయితే అనిపించింది. అండ్ నాకు డిస్కనెక్టింగ్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమి కూడా నేను నోటీస్ చేయలేదు. నేను టీవీకి పెట్టి చూసాను, అలాగే బ్లూటూత్ ద్వారా ప్లే చేసి చూసాను. సో అన్ని ప్లే చేసి చూసాను అనమాట. ఎక్కడా కూడా నాకు ఇష్యూ అయితే అనిపించలేదు. ఇఫ్ ఒకవేళ మీరు వాల్కి కొంచెం ఒక 4 to 5 ఇంచెస్ లేదంటే ఒక 4 ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకుని ఈ సబ్ వూఫర్ని కనుక పెట్టుకోగలిగితే మాత్రం చాలా అంటే చాలా మంచి బేస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ట్రస్ట్ మీ, 10,000 రూపాయల లోపు బడ్జెట్లో మీరు కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, 10,000 రూపాయల దగ్గర మనకి 5.1 సౌండ్ బార్స్ వస్తున్నాయి, 500 వాట్స్ వస్తున్నాయి కదా అంటే, అది మీకు సౌండ్ ఎక్కువ ఇవ్వచ్చు కానీ అంత మంచి బేస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఇది మీకు మంచి బేస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ట్రస్ట్ మీ, మీది ఒక చిన్న రూమ్ అయినా మీడియం రూమ్ కూడా ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ చిన్న రూమ్ అయితే మాత్రం అసలు అవసరం అంటే అవసరం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక చిన్న లివింగ్ రూమ్ కానీ ఒక చిన్న బెడ్రూమ్ కానీ ఉన్నట్లయితే, బెడ్రూమ్స్కి అయితే ఇక మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, మీరు కనుక మంచి బేస్ లవరు అని అయితే మాత్రం
ట్రిబుల్ అనేది మీరు 1 పెట్టుకోండి, బేస్ అనేది 2 పెట్టుకోండి, మూవీ 3 పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఒకసారి మీ దగ్గర ఉన్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు దీని కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది మనకి అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా అయితే అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి JBL కానీ అలాగే సామ్సంగ్ కానీ సో ఇలా మనకి కొన్ని అయితే ఉన్నాయి బెటర్ ఫీల్ వచ్చేవి. ఇంకా మీకు మంచి కంపెనీలో కావాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇంకా కొన్ని నేను సెర్చ్ చేసి ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు కొన్ని సౌండ్ బార్కి సంబంధించిన లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మంచివి. అక్కడ మీరు లింక్స్ మీద క్లిక్ చేసి పర్చేస్ అయితే చేయొచ్చు. మన ఛానల్లో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇదే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching. See you next video. Bye bye. Jai Hind.